ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనల్ని ఇంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనసులో ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మీ చల్లని ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఏ పాటి వారం నా తండ్రి, పగలు మేఘస్తంభమే మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమే అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? మాకున్న అర్హత ఏముందయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా మంచి తలాంతు కలిగిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు, మాకన్నా బలము శక్తి కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది నా తండ్రి ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో మరణించారని, ఎంతో అనారోగ్యంతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నామని. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించట్లేదు, ఎవరెవరు ప్రార్థనలో నా ప్రభా రాకుండా నా తండ్రి అపవాది అడ్డగిస్తున్నాడు. అడ్డగింపులను యేసు నామంలో తొలగించిన ప్రభా ప్రతి ఒక్కరు ప్రార్థనలోకి వచ్చేలా మీరే నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనకు వచ్చే సమయానికి అన్ని ఆటంకాలు వస్తాయి, ప్రార్థనలోకి వచ్చిన సమయానికి అన్ని పనులు అప్పుడే వస్తాయి నా తండ్రి. అపవాది తెచ్చే ఆటంకాలన్నీ తొలగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభా మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి నా ప్రభా మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. పౌలు గారు చెప్పిన రీతిగా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నాడని ఎంత ధన్యత నా తండ్రి, ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం అయ్యా. పౌలు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా మా మీద దయించిన ప్రభా మమ్మల్ని కూడా సరి చేసుకోమని నా తండ్రి హెచ్చరిస్తున్న దేవా, సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభా నెమ్మది కలిగేలా మీ కృపను గ్రహించండి. మీ శాంతిని నా ప్రభా మా కుటుంబాల్లో మాలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాము, ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఎన్నో సమస్యలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు గుండానే బిడ్డలు వెళ్తున్నారు, కానీ అసలు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందువల్ల నా సమస్య పోవట్లేదు? నా తండ్రి నుంచి నేను ఎందుకు జవాబు పొందుకోలేకపోతున్నాను అని ఆలోచించట్లేదేమోనయ్యా. దయగల దేవా వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సమస్య పట్టుకుని నా ప్రభ ఎక్కడ జారిపోయారు ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరికి నా ప్రభు ఒక్కసారి మీరు గుర్తు చేసిన తండ్రి. ఆ మాట పట్టుకొని ఏ విషయాల్లో బిడ్డలు జారిపోయారు, ఏ విషయంలో బలహీనులయ్యారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు, ఒకవేళ తప్పు చేసి కూడా ఒప్పుకోకుండా దాచిపెట్టారు నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు కదిలిస్తేనేనయ్యా, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకుంటేనే నా తండ్రి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు మీరు తెరిస్తేనేనయ్యా. దయగల దేవా బిడ్డలు దాచిపెట్టిన ఆ పాపాలన్నీ కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలను నా ప్రభా బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాది ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహము అని అటు ఇటు తిరుగుతున్నాడు, మెలకువ కలిగి ప్రార్థించండి అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. సోమరులుగా ఉండకుండా, నిర్లక్ష్యంగా ఉండకుండా నా ప్రభ తర్వాత చేద్దాంలని బద్ధకస్తులుగా నా ప్రభ మేము ఉండకుండా చురుకుదనంతో ఎప్పటికప్పుడు నా తండ్రి ఏ దినాన ఆ దినాన
చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభు, ప్రతి క్షణం కూడా పాపంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటే మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. ప్రార్థనలో బలహీనులైపోయారు నా తండ్రి ఎంతో మంది నా ప్రభు. ప్రార్థన జరుగుతున్నా రావట్లేదయ్యా. అయ్యో మాకు ఇన్ని పనులు ఉన్నాయి కదా, ఆ పనులు చేసి చేసి అలసిపోయాం, మరలా ప్రార్థనలో కంటే మేము రాలేమని నా ప్రభు ఎంతో మంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారయ్యా. తెలియదయ్యా ఈ లోక జ్ఞానం, ఈ లోక బలము, శక్తి నా తండ్రి. ఊరకూరకు నా ప్రభు ఒక చిన్న పని చేస్తేనే నా తండ్రి బలహీనులైపోతున్నారు నా తండ్రి. ఈ లోక బలాన్ని, శక్తిని తీసివేసి మీ బలము, శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. చురుకుదనాన్ని నా ప్రభు, చురుకుగా ఉండట మీరిచ్చే భాగ్యం అని నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాపించారు కదా నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు సోమరులుగా, బద్ధకస్తులుగా ఉండకుండా, బలహీనులుగా ఉండకుండా చురుకుగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఆ బలము, శక్తి మీరిస్తేనే నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. చురుకుదనంతో ఉండి నా ప్రభు బిడ్డలు నా తండ్రి ప్రార్థనలో బలహీనులు అవ్వకుండా నా ప్రభు ప్రతి దినము కూడా ఎప్పుడు ప్రార్థన జరిగితే అప్పుడు మనస్ఫూర్తిగా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించాలి. పూర్ణ వివేకముతో మీకు మొరపెట్టాలి నా ప్రభు. మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలి హృదయాన్ని నా ప్రభు. ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రార్థనలో బలహీనుడు కాకుండా పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలయ్యా పట్టుదల కలిగి జవాబు పొందుకునే వరకు నా ప్రభు ప్రార్థనలో నుంచి లేవలేదు నా తండ్రి. ఎంత పట్టుదల నా ప్రభు. ఆ పట్టుదల మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకు స్తోత్రం నా తండ్రి. పట్టుదల కలిగిన ప్రభు, మెలకువ కలిగిన ప్రార్థన మాకు నేర్పించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఏలియా గారు ప్రార్థించినప్పుడు, ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేరయ్యా. ఎంత ధన్యత నా తండ్రి, ఎంత గొప్ప ధన్యత అనుగ్రహించిన దేవా, మీకే స్తోత్రం అయ్యా. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ఆసక్తిగా ప్రార్థన చేయాలని ఆశ నా ప్రభు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఆశగా నా ప్రభు, ఆసక్తి ప్రార్థన నా ప్రభు ప్రతి ఒక్కరు చేసే అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు భారమైన ప్రార్థన ఎలా చేయాలి, కన్నీటితో నా ప్రభు మా హృదయం అంతా ఎలా మీ కృమ్మరించాలో మీ పాదాల దగ్గర మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధన, భక్తి చేస్తున్నాం కానీ ఎలా మీతో మాట్లాడాలి, ఎలా మా సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలి, ఏ సమస్య, ఏ వాక్యం పట్టుకొని మేము ధైర్యంగా ఉండాలి తెలియట్లేదయ్యా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల ముందే మా కోసం మీరు ప్రతిదీ కూడా రాపించి పెట్టారు. శ్రమలు వచ్చాయా, శ్రమలు వచ్చినప్పుడు మీరు కన్నీటితో ప్రార్థన చేయండి. యోబు గారు ఒక్క దినమంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అయినా సరే అధైర్యపడలేదు, నాకు వ్యతిరేకంగా మారలేదు అని నా ప్రభు మేము తెలుసుకోవడానికి మా కోసం రాపించి పెట్టారయ్యా. ఎంత ప్రేమ నా తండ్రి మా మీద. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఏ పాటి వారమయ్యా, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మే సమానం కాలేం కదా నా తండ్రి. దయగల దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. అన్ని చదువుతా కూడా సమస్య రాగానే ఒక్క చిన్న సమస్యకే నా ప్రభు కృంగిపోయి, కృషించిపోయి అదే ఆలోచన చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మీ మీద ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారయ్యా అనేక మంది నా తండ్రి. దయగల దేవ, ప్రతి ఒక్కరు నా తండ్రి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వాక్యం పట్టుకొని ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఖచ్చితంగా నన్ను నా తండ్రి సరిచేస్తున్నాడు, ఖచ్చితంగా నా సమస్యల నుంచి నా తండ్రి విడిపిస్తాడు అనే స్థిరమైన బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా, మీకే స్తోత్రమై నమ్ముచున్నామయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము మీకు మాత్రమే సాధ్యం. ఎలాంటి సమస్య అయినా సరే క్షణాల్లో నా ప్రభు ఒక్క క్షణంలోనే పరిష్కరించగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. కానీ ఇంకా ఆలస్యం అవుతుందంటే మాలో ఉన్న క్రియలే నా తండ్రి, మా ప్రవర్తనే నా ప్రభు, మాలో ఉన్న అల్ప విశ్వాసం, అపనమ్మకమే నా తండ్రి. మా క్రియలు సరిచేసి, మా ప్రవర్తన సరిచేసి నా తండ్రి అపనమ్మకాన్ని మాలో కలగనిపోద్దయ్యా. అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేయండి, అల్ప విశ్వాసాన్ని మాలో నుంచి తీసివేసి నా ప్రభు బలమైన స్థిరమైన విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డల నా తండ్రి
వాక్యం ప్రకారం జాగ్రత్తగా ఎలా నడవాలి, భయభక్తులతో నా ప్రభ ఎలా ప్రవర్తించాలి, భయభక్తులతో ఎలా నడవాలో నా ప్రభ, భయభక్తులతో వారి క్రియలు ఎలా మార్చుకోవాలి, ఆ గ్రహింపు జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఆర్థికంగా ఏ కుటుంబాలైతే ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు పాలైపోయి అమ్మ అప్పులు తీరాలని ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఒక్కసారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా తండ్రి. ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదయ్యా కుటుంబం. దయగల దేవా, అపవాది చేతిలో ఎవరైనా చిక్కుకొని ఉంటే నా తండ్రి, తాగుడికి బానిసైనా ప్రభ, దురలవాట్లకు బానిసలైనా తండ్రి, చెడు అలవాట్లకు బానిసలై కుటుంబ పోషణ చూసుకోకుండా నా ప్రభ, కుటుంబాన్ని పట్టించుకోకుండా ఎవరైతే అపవాది చేతిలో బందీలైపోయారు, ఈ రాత్రే నా ప్రభ యేసు నామములో వారిని విడిపించి నా తండ్రి, వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా, మీకే స్తోత్రమయ్యా. త్రాగుడు మీద, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు సంబంధాల మీద అసహ్యత పుట్టించి కుటుంబం పట్ల బాధ్యతగా నా ప్రభు నడుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఇంటి యజమాని జాగ్రత్తగా ఉంటేనేగా నా తండ్రి. దయగల దేవా, ఎన్నో కుటుంబాలు ఇంటి యజమాని పట్టించుకోవట్లేదని, తెచ్చిన సంపాదన అంతా ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారని, వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెడుతున్నారని ఎంతో మంది బాధపడుతున్నారయ్యా. ఎందువల్ల నా ప్రభ, అపవాది చేతిలో బిడ్డలు జారిపోయారు. మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి, ప్రతి ఒక్కరికి కుటుంబం పట్ల బాధ్యతగా ఉండే హృదయాలు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఆ తాగుడు మీద అసహ్యత కలిగించండి ఈ రాత్రిలోనే నా ప్రభ. దయగల దేవ, ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు ఎదురు చూస్తున్నారేమోనయ్యా. వారి ఆశలు నా ప్రభ నిరాశ అవ్వకుండా నా తండ్రి, వారికి ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా, వారికి ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా, దయగల దేవా, వారికి ఇచ్చిన సహనాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఈ రాత్రికే నా ప్రభ ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. కఠినమైపోతున్నాయ్యా మా హృదయాలు, కరిగింప చేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా అదంతా వృధానే నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటేనే మేము తక్కువ సంపాదించిన, జీతం తక్కువే వచ్చినా సరే కుటుంబానికి కావాల్సిన సమస్తము సమకూరుతాయి నా తండ్రి. ఆశ్చర్యకరమైన క్రియలు జరుగుతాయ్యా. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఏమీ చేయలేము నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు ఏదైనా విషయంలో తెలుసో తెలియకు దారి తప్పుంటే దయతో క్షమించి ప్రతి ఒక్కరు వారు చేసిన చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, అప్పుల వల్ల నా ప్రభు ఎవరైతే కృంగిపోతున్నారు, అసలు ఎందుకన్నా అప్పులు అయ్యాయి, ఎందువల్ల నా అప్పులు చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు నా తండ్రి. మాకైతే తెలియదయ్యా. ఒకవేళ తెలిసినా మేమేం చేయగలం నా తండ్రి. మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభు. దయగల దేవ, సమస్తము చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. బిడ్డల మీద దయించి తెలుసో తెలియకో బిడ్డలు ఏదైనా పొరపాట్లు నా తండ్రి వారి సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే తెలియదు కదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, అప్పు తీరే దారి నా ప్రభ బిడ్డలకు చూపించమని అడుగుచున్నా. మీరు చూపించబోతున్నారు అనే విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో కలిగించిన ప్రభ, కృతజ్ఞత హృదయాలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పులన్నీ, వారు చేసిన క్రియలు నా ప్రభ, పొరపాట్లన్నీ నా ప్రభ, తప్పులన్నీ కన్నీటితో పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నా ప్రభ మీ శాంతి, సంతోషాన్ని నా ప్రభ ప్రతి దినము విచారంతో, చింతతో ఉండకుండా సంతోషముతో నా ప్రభ కుటుంబాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ చదువుకుంటున్నారో బిడ్డలు నా తండ్రి, స్కూల్స్కి వెళ్ళే బిడ్డలు, కాలేజ్కి బిడ్డ ప్రభ, చదువుకుంటున్న బిడ్డలు, కాలేజ్ చదివే బిడ్డ నా ప్రభ, ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏఎన్ఎం జాబ్ కోసం ఎవరైతే నా ప్రయత్నాలు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్స్ జాబ్స్ కోసం ఎవరైతే నా ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఎగ్జామ్స్ రాసే రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, 104 నా ప్రభ ఎగ్జామ్ జాబ్ కోసం ఎవరైతే నా ప్రభు వేచి చూస్తున్నారో నా తండ్రి, రావాలని ఆశ కలిగి ఉన్నారో నా ప్రభ, ఇంకా ఎవరైతే నా తండ్రి కాల్ లెటర్ రాలేదమ్మని ఎవరైతే నా ప్రభు దిగులుగా ఉన్నారు, ప్రతి ఒక్కరిని బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేది, వారికి ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి
మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మీ జ్ఞానం అయితేనే బిడ్డలకు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుకుంటారు. మీ జ్ఞానం, మీ చిత్తం అయితేనే బిడ్డలు ప్రతి దాంట్లో ముందుంటారయ్యా, చురుకుగా ఉంటారు. మంచి జ్ఞాపక శక్తి కావాలన్నా మీరిస్తేనే కదా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానమే కదయ్యా. మీరివ్వకపోతే అంత ఘనత వచ్చేది కాదు కదా నా తండ్రి. సొలొమోన్ గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. బిడ్డల మీద దయించి ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు కష్టపడుతున్నారేమో, ఎన్నో ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. ఈ లోక జ్ఞానంతో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా ఉద్యోగాలు రావు నా తండ్రి. కానీ మీ కనికరం బిడ్డల మీద ఉంటే నా తండ్రి, మీ దయ బిడ్డల మీద ఉంచి మొదట మీకు ఇష్టలుగా వారిని మార్చి సరిచేసి నా ప్రభ మీ జ్ఞానాన్ని సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30దంతలు 60దంతలు 100అంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఒకవేళ నష్టంలో ఉన్న వ్యాపారం అయితే దాన్ని లాభాల్లోకి ఎలా నడిపించాలో ఆ మెలకువలు నా ప్రభ మీరిస్తేనేగా నా తండ్రి. మనుషుల సలహాలు బిడ్డలకొద్దు నా ప్రభ, మనుషుల సహాయము బిడ్డలకొద్దు. మీ సహాయం మీ బిడ్డలకు కావాలి. మనుషుల నమ్ముకున్నట్టు కంటే మిమ్మల్ని ఆశ్రయించడం మేలని చెప్పారు కదా నా తండ్రి. ఒకవేళ నష్టాలు నడిచే వ్యాపారమైన ఈ రాత్రిలోనే ఒక మంచి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించి మొదట వాళ్ళు ఎక్కడ జారిపోయారు ఆ గ్రహింపు బిడ్డలకి ఇచ్చి నా తండ్రి. మొదట వారు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకిచ్చి ఆ వ్యాపారాలు నా తండ్రి లాభాల్లోకి నడిపించమని అడుగుచున్నామయ్యా. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా తగ్గింపు హృదయం, దీన మనసు కలిగి కృతజ్ఞతా హృదయాలతో బిడ్డలు జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి, మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానాన్ని నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి. నష్టపోతున్నారయ్యా తెలియక నా తండ్రి. ఏ పంట వేయాలో తెలియక నా తండ్రి నష్టపోయే పంట వేసిన ప్రభ తీరా నష్టం వచ్చినాక నా నలిగిపోతున్నారయ్యా బిడ్డ. దయగల దేవ, ఏ సీజన్లో ఏ పంట వేస్తే రాబడి మంచిగా వచ్చిద్దు, దిగుబడి బాగా వచ్చిద్దు, బిడ్డలకు ఆ గ్రహింపు జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. విత్తనాలు వేసి ఎవరైతే వర్షాలు లేవని నా ప్రభ బాధపడుతున్నారు, దయగల దేవ సమస్తము మీ చేతిలోనే ఉంది కదా నా తండ్రి. ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయండి. తప్పు మాదే నా తండ్రి, మా క్రియల వల్లే నా ప్రభ. దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, ఎవరైతే వర్షం కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరి పంట నా ప్రభ సమృద్ధిగా వర్షాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ తెగులు పంటకు రాకుండా మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రపంచమంతా కరువున్నా సరే మీరు ఆశీర్వదించిన పంట, మీరు ఆశీర్వదించిన దేశంలో ఆ పంట సమృద్ధిగా ఉండేదయ్యా. మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ మారు మనసు పొంది రక్షణ పొంది నా ప్రభు బాప్తిసం తీసుకొని మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు, బలహీనులైపోతున్నారు నా తండ్రి. దయగల దేవ తెలియదయ్యా బలహీనులు బిడ్డలకు నా ప్రభు మీ బలాన్ని ఇచ్చి నా తండ్రి ఒక గద్దెంపు చేసేది మరలా మీ వైపుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వద్ద ఎలా స్థిరంగా ఉండాలి, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. ఇంకా నా తండ్రి రక్షణ పొందకుండా మీరే నిజమైన తండ్రి దేవుడని తెలుసుకోకుండా ఎవరైతే ఉన్నారో నా తండ్రి తెలియదయ్యా. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి నశించిన దానినే వెనక రక్షించడానికి వచ్చారని చెప్పారు కదా నా తండ్రి. మా చుట్టుపక్కలే నా తండ్రి ఎంతో మంది నశించిపోతున్నారు. మా ఇరుగు పొరుగు వారే నా ప్రభు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మేం చెప్తున్నాం, అయినా వాళ్ళకి అర్థం కాదయ్యా. మేమెంత, మా జ్ఞానం ఎంత నా తండ్రి. మీరు వారి మనోనేత్రాలు తెరిస్తేనే కదా నా ప్రభు వారు నశించిపోవడం మాకు ఇష్టం లేదు నా తండ్రి. మీ దయ మీ కనికరాన్ని బట్టి మమ్మల్ని పట్టుకున్నారు, మమ్మల్ని రక్షణలోకి నడిపించారు. అదే ప్రేమ అదే దయ నా ప్రభు వారి మీద కూడా ఉంచి నా తండ్రి వారి హృదయాలు కదిలించి వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభు
మీరే నిజమైన దేవుడని గ్రహించే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం నా ప్రభ సిద్ధంగా ఉన్నారు, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించుకునే నా తండ్రి, ఆ బంధం అంత ఘనమైనదని నా తండ్రి చెప్పాడంటే నేను అలాగే చూడాలి కదా అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలో కలిగించండి నా తండ్రి. చులకనగా చూడకుండా నా తండ్రి, బిడ్డలు నా తండ్రి వెటకారంగా తక్కువ చేసి నా ప్రభా, ఆ అవమానకరంగా ఆ బంధాన్ని చూడకుండా నా తండ్రి మీరిచ్చిన నా ప్రభా, మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగిన హృదయాలను మొదట బిడ్డలకు ఇచ్చి మొదట వారిని సరిచేసి వివాహాల కోసం ఎలా మిమ్మల్ని అడగాలి, ఏ వాక్యం పట్టుకొని అడగాలి, ఆ గ్రహింపు, ఆ జ్ఞానం నా ప్రభు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మొదట వారి క్రియలు సరిచేసుకునే గ్రహింపు జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. బిడ్డలు సరిచేసి మీ వైపు నడిపించి నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి నా తండ్రి మీరు ఆశీర్వదించిన కుటుంబాల్లోనే బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీదైన బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మేమడిగిన క్రియలు నా ప్రభ, మేమడిగిన కార్యాలు చేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరి వివాహాలు పెట్టుకున్నారు ఆ వివాహంలో మీరుంటే చాలు నా తండ్రి. కణాల పిడుదం మీరున్నారయ్యా. ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడనివ్వలేదయ్యా. అంత శక్తి గలదేవా మీరుంటే చాలు నా తండ్రి. లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా డబ్బుల కోసం నా తండ్రి బిడ్డలు డబ్బులకి నా ప్రభ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నా తండ్రి నెమ్మది కలిగిన గుణవతి అయిన ఆమెను వారు కోరుకునేలా, నెమ్మది కలిగిన ప్రభు యోసేపు వంటి అతని పాపము చేయకుండా పారిపోయే మనసు గల అటువంటి వ్యక్తులే బిడ్డలకు నా ప్రభు కోరుకునేలా, ఎలా ప్రార్థన చేయాలి, మీ చిత్తంలో వారి వివాహాలు జరిగేలా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు అనుగ్రహించండి. ఆ వివాహాలు నా ప్రభు ఏ లోటు లేకుండా నా అతను ఏ ఆటంకాలు అడ్డంకులు రానివ్వకుండా, ఎవరు అప్పుల పాలవ్వకుండా, ఆడంబరాలకి పోకుండా ఉన్నంతలోనే ఎలా చేసుకోవాలి, ఎలా జరిగించుకోవాలో ఆ జ్ఞానాన్ని మీరిస్తే చాలు నా తండ్రి. మీరే ముందుండి సక్రమంగా జరిగించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కదా అని గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి. ఆలోచించుకోవట్లేదయ్యా, విడిపోతున్నారు కానీ అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆలోచించుకోలేకపోతున్నారు. వారి వల్ల వారికి ఉన్న చిన్న బిడ్డలు సఫర్ అవుతున్నారు. దయగల దేవా వారి హృదయాలు నా ప్రభు మీరు పట్టుకోమని అడుగుచున్న ఒక గద్దింపు చేసైనా సరే తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకుంది కదా నా ప్రభు. బిడ్డల మీద దయించిన ప్రభు మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. సమాధాన పడే మనసు, తగ్గించుకునే మనసును, ఓర్పుని నా ప్రభ ఇద్దరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి? మీ నుండి సర్వ సృష్టికర్త ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత శక్తి గల తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న తండ్రి, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు అర్హత బిడ్డలు కలిగి ఉండాలి కదా నా ప్రభు. అందుకు సిద్ధంగా బిడ్డలు ఉండాలి కదా నా తండ్రి. వారి క్రియలు కానీ, వారి ప్రవర్తన కానీ, వారి మాట కానీ, వారి జీవితమే మీ వాక్యానుసారంగా ఉండాలి కదా నా ప్రభు. ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. తెలిసి తెలియక నా ప్రభు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే రక్షణ పొందిన వాళ్ళు మనుషుల మీద ఆధారపడుతున్నారు, డాక్టర్ల మీద ఆధారపడుతున్నారు, మెడిసిన్ మీద ఆధారపడుతున్నారు. తెలియదయ్యా, తెలిసి తెలియదు అజ్ఞానం నా తండ్రి, ఏదో ఒక జ్ఞానం వెర్రితనమేగా వెర్రితనంతో బిడ్డలు చేస్తున్నారు. తెలియదయ్యా, తెలుసా తెలియక బిడ్డలు చేసిన తప్పుడు క్షమించిన తండ్రి. గర్భఫలం కోసం ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, ప్రతి ఒక్కరి గర్భాన్ని నా ప్రభ మీ చిత్తంలో మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ పొందుకున్న బహుమానం ఎలా పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఆ మెళకువ నా ప్రభ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎంతో మంది నా ప్రభ గర్భఫలాన్ని కోల్పోతున్నారయ్యా. మిస్క్యారేజ్ అయిందని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. మాదే తప్పు నా తండ్రి, మాదే నిర్లక్ష్యం అయ్యా, మేమే అజాగ్రత్తగా ఉండుంటామని గ్రహింపు బిడ్డలో కలిగించిన తండ్రి.
జాగ్రత్తగా ఎలా ఉండాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి అయ్యా. ఏ విషయంలో కూడా బిడ్డలు నిర్లక్ష్యంగా ఉండకుండా, ఆహారం విషయంలో కానీ నా ప్రభా ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. ప్రతి చిన్న సమయం దొరికిన మిమ్మల్ని ఆరాధించాలి, చిన్న సమయం దొరికిన వాక్యం చదువుతా నా ప్రభా ఎలా మీ ధ్యాసలో ఉండాలి ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. తెల్లవారుజామున 3 గంటలకి మెలకువ నా ప్రభా మీరిస్తేనే నా తండ్రి. మీరే తట్టి లేపి బిడ్డల్ని మీతో మాట్లాడే ఆ మనసును నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. ఆ మెలకువ నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు కూడా మిస్క్యారేజ్ అవ్వకుండా నా ప్రభా సేఫ్గా ఉన్నారంటే అది మీరే నా ప్రభా, మీ రక్షణ నా ప్రభా, మీ కాపుదలే నా ప్రభా. మీకు స్తోత్రం నా తండ్రి. డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారో బిడ్డలకు నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకు స్తోత్రమే. తప్పు మాది నా తండ్రి. మేం చేసిన క్రియలు, మేం చేసిన తప్పు వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు దయతో కనికరపడే నా తండ్రి. తెలుసో తెలియక చేసిన తప్పులు క్షమించి నా తండ్రి. పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు నా తండ్రి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుంటారేమో, ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎన్నో మెడిసిన్ వాడుంటారు నా తండ్రి. కానీ నా ప్రభా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత మెడిసిన్ వాడినా స్వస్థత మీరిస్తేనే వారు కోలుకుంటారు అనే గ్రహింపు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఈ రోగం తగ్గట్లేదే అనుకుంటున్నారు, కానీ ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయారు, ఆ తప్పు ఒప్పుకునే హృదయం మాత్రం బిడ్డలకు రావట్లేదు. ప్రతి ఒక్కరి మనోనేత్రాన్ని తెరిచిన తండ్రి చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాలు, పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది నా ప్రభ అనారోగ్యంతో ఉన్నారు నా తండ్రి, పక్షవాతంతో ఉన్నారు నా ప్రభ, కుష్ఠరోగంతో ఉన్నారు, నా ప్రభ కళ్ళు కనపడక నా తండ్రి, ఎంతో మంది నా ప్రభ నడవలేని పరిస్థితిలో ఉన్నారు నా ప్రభ. అలాంటి వారందరి మీద మీరు దయ చూపించారయ్యా, వారు మీరు కనికరపడ్డారయ్యా, వారందరి మీద జాలిపడి నా ప్రభ ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరిచారయ్యా, మరణించిన వారిని కూడా బ్రతికించారు. అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. దయగల దేవా తెలిసి తెలియక చేసిన తప్పులు ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. అమ్మా నీ పాపాలు క్షమించబడ్డాయని మీరు చెప్పారు నా తండ్రి. నీ పశ్చాత్తాపమే నిన్ను స్వస్థపరిచిందన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందన్నారు. ఎంత గొప్ప తండ్రి అయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు ఎవరైతే అనారోగ్యంతో, థైరాయిడ్తో, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పుడుగులు, అనేక రకాల క్యాన్సర్తో బాధపడేవాళ్ళు, స్కిన్ నా ప్రభా చర్మ సమస్యలతో, కడుపులో గడ్డలతో నా తండ్రి, జీర్ణ సమస్యలతో, ఆస్తమాతో, గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, గుండె జబ్బులతో బాధపడేవాడు, బ్రెయిన్ స్ట్రోక్తో నా ప్రభు ఎవరైతే ఉన్నారో నా తండ్రి, కోమాలో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో, ఆపరేషన్ అయిన ప్రభు ఎవరైతే హాస్పిటల్లోనే ఉన్నారో నా తండ్రి, దగ్గు, జలుబు, జ్వరాలు నా తండ్రి, టైఫాయిడ్లను నా ప్రభు, బలహీనపడిన స్థితిలో, పక్షవాతంతో, నరాల బలహీనత, ఫిట్స్తో బాధపడేవాడు, ప్రతి ఒక్కరి మీద నా తండ్రి అనేక రోగాలు, కరోనాతో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి మొదట వారు చేసిన తప్పుడు నా ప్రభు దయతో క్షమించి నా తండ్రి, బిడ్డల మీద కనికరపడి ప్రతి ఒక్కరి మీద జాలి చూపించిన ప్రభు దయగల దేవ సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నూతన బలము, నూతన శక్తిని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మరలా ఆ తప్పు జోలికి మరలా వెళ్లకుండా నూతన మనసుని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. నూతన ఆయుష్ను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. క్షేమంగా వారి గృహాలకు చేరుకునేది మీ కృప అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ భర్తను కోల్పోయి నా తండ్రి కుటుంబాన్ని పోషించుకోలేక నా తండ్రి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అని చెప్పారు కదా నా తండ్రి. వారి కన్నీరు మనుషులైతే చూస్తారు, కాసేపు జాలిపడి వెళ్ళిపోతారు,
కానీ నా ప్రభా మీరు చూసి దాటిపోయే తండ్రి కాదయ్యా. మీరు దయగల దేవా, విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా, వారికి ఉన్న దుఃఖాన్ని మొదట తీసివేసి సంతోషంగా మార్చిన తండ్రి, మీ ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, వారు మీ వైపు తండ్రి జాగ్రత్తగా వాక్యానుసారంగా నడిచే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి, కుటుంబానికి కావాల్సిన సమస్తము మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభా, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి నా ప్రభా తల్లైన తండ్రైనా మీరున్నారయ్యా అనే ధైర్యాన్ని బిడ్డలో కలిగించండి. వారికి కావాల్సిన సమస్తాన్ని సమకూర్చండి అయ్యా. ఎక్కడైతే నా ప్రభా బిడ్డలు ఉన్నారు, జీవిస్తున్నారు, ఆ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి బిడ్డల మీద జాలి దయ కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. వారు నడవలసిన త్రోవలో నా ప్రభా మీరు చూపించిన త్రోవలు సరిగా నడిచేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభా ఎక్కడైతే నా తండ్రి యుద్ధాలు జరుగుతున్నాయో ఒక్కసారి నా ప్రభాకు దేశాలను దర్శించమని అడుగుచున్నామయ్యా. యుద్ధాన్ని మీరు కోరుకోరయ్యా, మీ శాంతిని నా ప్రభా ప్రతి ఒక్కరి దేశంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎండ వల్ల నా ప్రభా వడదెబ్బ వల్ల ఎంతో మంది మరణించారని, యూరప్ కంట్రీస్ లో నా ప్రభా ఎంతో మంది వడగాలి తట్టుకోలేక మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. దయగల దేవ, భూకంపాల వల్ల మరణించిన కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నా తండ్రి, ఆ కుటుంబాల్లో నా ప్రభా మీ ఓదార్పుని ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం. వారికి కోల్పోయిన సమస్తాన్ని తిరిగి నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. బిడ్డలు ఎక్కడ జారిపోయారు, వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులమో, మేమేదో యథార్థవంతులమో కాదు నా తండ్రి. దయగల దేవ, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చండి. యుద్ధం వల్ల ఎంతమంది అయితే నా ప్రభా గాయాల పాలై హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ప్రతి ఒక్క గాయాన్ని నా ప్రభా మీరే కడిగి వేయమని నా తండ్రి, ప్రతి గాయాన్ని నా ప్రభా మార్పి వేయమని అడుగుచున్నాం నా. అలాగే నా ప్రభా అమాయకమైన ప్రజలు నా తండ్రి యుద్ధాల వల్ల బిడ్డలు ఇబ్బంది పడకుండా, ఏ ప్రమాదం బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. మా దేశంలో జరుగుతున్న నా ప్రభు నిరసనలు కానీ బంధులు కానీ నా ప్రభు ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలన్నీ నా ప్రభు మీ దయను చూపించి నా తండ్రి గొడవలన్నీ సర్దుమడిగేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరికి ఏ అపాయం, ఎవరికి ఏ గాయాలు బిడ్డలు కాకుండా నా ప్రభు దయతో నా ప్రభు బిడ్డల మీద దయ చూపించండి అయ్యా. అలాగే నా ప్రభు ఎవరైతే మా దేశం నుంచి దూర దేశాలకు నా ప్రభా పనుల కోసం వెళ్ళారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దేశం కానీ దేశం నా తండ్రి కుటుంబాన్ని, అయిన వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి దేశం కానీ దేశానికి ఎందువల్ల వెళ్లాల్సి వచ్చింది, వారికి ఉన్న సమస్య ఏందో నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా తండ్రి బిడ్డలు తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసి ఉంటే దయతో క్షమించి నా తండ్రి వారికి ఉన్న సమస్యల నుంచి బిడ్డలు విడిపించినాయి. వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు, ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. దేశంగానే దేశంలో నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడకుండా, బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాలు భయపడకుండా వారికి కావాల్సిన సమస్తము మీరు సమకూర్చండి. యజమానుడికి బిడ్డల మీద నా ప్రభా దయ కలిగించి నా తండ్రి వారు చేస్తున్న చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా నా ప్రభా చులకనగా చూడకుండా నా తండ్రి వారు చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని వారి మీద మోపకుండా నా ప్రభా అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కుటుంబాన్ని విడిచిపెట్టి వారి నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే దయగల మనసు నా ప్రభా యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా ప్రభా యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఏ అనారోగ్యము, ఎలాంటి ఆపద, ఎలాంటి ప్రమాదం బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నామయ్యా. వారితో కలిసి పనిచేసే వాళ్ళకు కూడా బిడ్డల మీద దయ కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎందువల్ల నా ప్రభు పని కోసం అంత దూరం వెళ్ళారు, ఆ పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్నో ప్రమాదాలు, ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము ఎందుకు రాదు అని మీరు చెప్పారంటే రాదయ్యా, రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల చుట్టూ వారి పనులు చేసి చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే చదువుల కోసం ఎవరైతే వెళ్ళారో నా ప్రభా, ఉద్యోగాల కోసం ఎవరైతే వెళ్ళారో బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. చదువుల కోసం ఎంతో ఖర్చు చేసుకుని వెళ్ళుంటారు, ఎన్నో అప్పులు చేసుకున్న ప్రభా బిడ్డలు దేశంగానే దేశంలో వెళ్ళి బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చి నా తండ్రి
చదివిన చదువు నా ప్రభ చక్కగా ముగించుకొని నా ప్రభ మరలా క్షేమంగా మా దేశానికి వచ్చాను. మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు పొరపాట్లు జరగకుండా నా ప్రభ మీ తోడు నా ప్రభ బిడ్డలు కొంచెం అని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో బిడ్డలు నా ప్రభ వారు చేయదగిన పని, వారు చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ మంచి జీతంతో పొందుకునేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. క్షేమంగా మరలా మా దేశానికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ మేము కానీ మా బిడ్డలు కానీ మా ఇంటి వారు కానీ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకొనేలా ప్రవర్తించుంటే, మా వల్ల ఎవరైనా బాధపడుంటే నా ప్రభ మమ్మల్ని క్షమించండి నా తండ్రి. వారిని క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం. మాకు కఠినమైన హృదయాన్ని తీసివేసి నా ప్రభ తగ్గించుకొని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల మీ మనసు నొచ్చుకునేదే ఉంటే తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన పనులు దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరూ గాఢ నిద్రపోవాలయ్యా. ఒకానొక సమయంలో నా తండ్రి సమస్య వస్తుందని ఏలియా గారంతా ప్రవక్తే భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. నిద్ర లేక నా ప్రభు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, సమస్యల గురించి ఆలోచిస్తున్నారు, అందుకే నిద్ర పట్టట్లేదు అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభు వారికి ఉన్న ఆలోచన తీసివేసి మీ చేతికి అప్పగించిన తర్వాత ప్రశాంతంగా ఉండాలనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చి గాఢ నిద్ర మాకు అనుగ్రహించమని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.